మిత్రులారా, ఈ రోజున నేను నమ్మకం, చమకం, దాని యొక్క మహిమ, విలువ, ప్రాధాన్యత గురించి మీతో ఒక 2 నిమిషాలు ముచ్చటించాలని ఈ చిన్న శీర్షిక చేస్తున్నాను. ఒక్కసారి అది విని నన్ను ఆశీర్వదించండి. మన భారతీయ సంస్కృతిలో వేదాలు మనకు జీవన మార్గదర్శకాలు. వాటిలో యజుర్వేదంలోని శ్రీరుద్రం అత్యంత పవిత్రమైన భాగం. ఆ శ్రీరుద్రంలో ఉన్న 2 అమూల్య రత్నాలు నమ్మకం మరియు చమకం. అరిష్టాలు పోగొట్టే మహామంత్రరాశి ఈ రుద్ర నమక చమక స్తోత్రం. మొదటిగా నమ్మకం గురించి మాట్లాడితే ఇందులో నమః అనే పదం పదే పదే వస్తుంది. నమః అంటే నమస్కారం, సమర్పణ, అహంకారాన్ని విడిచిపెట్టటం. అంటే ఎలా అంటే ఓం నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపర్దినే చౌయుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ. ఇలా సాగుతూ ఉంటుంది నమః నమః అని. అంటే నమస్కారం చేయటం వలన ఆ యొక్క సమర్పణ, అహంకారాన్ని విడిచిపెట్టడం. నమ్మకం మనకు ఒక గొప్ప సత్యాన్ని మనకి చెప్తుంది. ఈ జగత్తులో కనిపించే ప్రతి దాంట్లో కూడా పరమేశ్వరుని సన్నిధి ఉంది. పర్వతంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, పనిచేసే చేతిలో ఉన్నాడు, ఆలోచించే మనసులో ఉన్నాడు. నమ్మకం మనకు వినయం నేర్పుతుంది. నేను కాదు అయ్యా, శివయ్య, అన్నీ నువ్వే అని చెప్పే ఆత్మ సమర్పణే నమ్మకం. తర్వాత చమకం ఉంది. చమకంలో ఇందులో చమే అనే పదే పదే వస్తుంది. చమకం దాంట్లో జ్యేష్ఠ్యంచ ఆధిపత్యంచ మే మన్యుశ్చ మే భామశ్చ మే మశ్చ మేంభశ్చ మే జేమా చ మే మహిమా చ మే వరిమా చ మే ప్రధిమా చ మే వర్ష్మా చ మే ద్రాఘుయా చ మే వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే జగచ్చ మే ధనం చ మే వసశ్చ మే త్విషిశ్చ మే క్రీడా చ మే మోదశ్చ మే అని ఇలా సాగుతూ ఉంటుంది. అంటే చమే అనే పదే పదే వస్తుంది చమకంలో. చమే అంటే నాకు ప్రసాదించు అని ప్రార్థించటం. ఇది సాధారణ కోరికల కోసం కాదు, ధర్మంగా జీవించడానికి అవసరమైన శక్తిని అడగటం. ఆయురారోగ్యాలు కావాలి, జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి, సద్బుద్ధి కావాలి, సమాజానికి ఉపయోగపడే జీవితం కావాలి. ఇవన్నీ మనం చమకంలో కోరుకుంటాం. అంటే నమ్మకం మనకు వినయం నేర్పితే చమకం మనకు జీవన సాధనను నేర్పుతుంది. నమ్మకం లేకుండా చమకం చెప్పటం అంటే అర్హత లేకుండా కోరుకోవటం. ముందు మనం తల వంచాలి. ముందు మనం తల వంచాలి, తర్వాతే ఆశీర్వాదం పొందాలి. ఈ 2 కలిసి మన జీవితానికి పూర్తి తత్వాన్ని చెబుతాయి. నమ్మకం మన ఇగోని కరిగిస్తుంది, చమకం మన జీవితం నింపుతుంది. మన ఋషులు ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ముందు దేవుణ్ణి గుర్తించు, తర్వాత నీ జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించమని ప్రార్థించు. అందుకే నమ్మకం, చమకం పారాయణం చేసే చోట శాంతి ఉంటుంది, ఆత్మశుద్ధి ఉంటుంది, ఆలోచనలో స్పష్టత ఉంటుంది. దివ్యమైన నామాలతో రూపుదిద్దుకున్న ఈ మంత్ర పాఠాల్ని అచ్చమైన భక్తి తత్వంతో మనఃపీఠంపై నిలుపుకుంటే ఆ మృత్యుంజయుని కారుణ్యం పొంగులెత్తుతుంది. మనమందరం ఈ మహామంత్రాల అర్థాన్ని తెలుసుకొని పారాయణం చేస్తే అది కేవలం పూజ కాదు, అది మన జీవితాన్ని మారుస్తుంది. ఈ చిన్న శీర్షిక మీకు నచ్చిందనుకుంటాను. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.